కిర్యాతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండు అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకే అతని కుమారుడు అయిన ఎలియాజర్ను ప్రతిష్ఠించారు. అక్కడున్న ఎలియాజర్ను కాపాడటానికై ప్రతిష్ఠించారంట. ఈ రీతిగా ఉన్నప్పుడు మందసము కిర్యాతారులో ఉండిన కాలము 20 సంవత్సరాలు అయిపోయిందంట. అలాగూ ఇశ్రాయేలు అందరూ యెహోవాకు అనుసరింప దుఃఖించుండగా ఈ మందసము మరి పట్టుబడిన సంవత్సరంలో అప్పుడు బాళ్ళైన సమయాలు చాలా మరి ఆ మందసంలో కాస్తున్నాడు. ఈ మందసం పట్టుబడినప్పుడు బాళ్ళైన సమయాలు అక్కడ ఏలీ దగ్గర పెరుగుతున్నాడు. ఇప్పుడు సమయాలు 20 సంవత్సరాలు అయింది కాబట్టి మరి సమయాలకు ఎంత ఉంటుంది, 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి. కాబట్టి దుఃఖించుండగా సమయాలు ఇశ్రాయేలు అందరితో ఇట్లన్ను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎల్లా అన్ని దేవతలు అష్టరోత దేవతలను నీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయన్ను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోని మిమ్మల్ని విడిపించును అని చెప్తున్నాడు. వీరు మందసాన్ని వదిలిపెట్టారు కానీ ఫిలిష్తీయులకు దాసులుగానే ఉన్న పరిస్థితి. కాబట్టి మీ పూర్ణ హృదయంతో పట్టుదల కలిగి మీ మనసు పట్టుదల కలిగి ఆయన్ను వైపు తిరిగి మీ మనసు మీరు మళ్ళుకొని అలా అష్టోరోత దేవతలు మీ మధ్య నుండి తీసివేసి మీ యెహోవా తట్టు మీ హృదయం పట్టుదలతో తిప్పినయాళ్ళ. చాలామంది హృదయాలు యెహోవా దేవుడిని నమ్ముకుంటారు కానీ పట్టుదలతో ఆయన వైపు తిప్పి ఉంచరు. ఏదో మన దేవుడు మనల్ని కనికరించరా అని అంటారు. మీ మధ్యన ఉన్న దేవతలను తీసివేయండి. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటుంటారు కానీ వారి మధ్యన దేవతలు అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే లోక ధనాపేక్ష, ఇక తగాదో ఏదో ఒకటి మనకుండా దేవునికి వ్యతిరేకమైన విగ్రహారాధన, డబ్బు పిచ్చో, లేకపోతే ఆ సీరియల్సో ఏదో ఒకటి వాటిని తీసివేసుకోకుండా పట్టుదల కలిగి ఉండరు. ఏదో మా దేవుళ్ళే కరుణించకుండా ఉంటాడా, రక్షించుకో, ఆయన కరుణిస్తే కరుణిస్తాడు అని అంటారు కానీ పట్టుదలతో నేను సాధిస్తాను. యాకోబు పట్టుదల కలిగి పెనుగులాడినట్టుగా పట్టుదల కలిగి గురి చేరటానికి మనసుండరు కానీ కానాను స్త్రీ పట్టుదల కలిగి మరి ఎన్ని మాటలన్నా కుక్కవన్నా తన కుమార్తెను కుక్క పిల్లన్నా పట్టుదల కలిగి సాధించింది. మనకు పట్టుదల కలిగి దేవుని వైపు మన మనసు తిప్పాలి. ఆయన మాత్రమే సేవించినట. అష్టోరోతుల దేవతలను తీసివేసి ఆయన మాత్రమే సేవించరు. అప్పుడు ఆయన వారిని పిలువునంపుడి, ఇశ్రాయేలందరినూ మిస్సాకు పిలువునంపుడి, మీ పక్షంలో యెహోవాకును ప్రార్థన చేతునని చెప్పగా మిస్సాకు అక్కడ వారికి పిలుపునిచ్చాడు మాట అండి. వారు మిస్సాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. కాబట్టి ఆ సన్నిధిని నీళ్లు కుమ్మరించారట, పాపాత్ములని ఒప్పుకున్నారు. కాబట్టి ఈ నీళ్లు కుమ్మరించినట్టు మన హృదయాలు కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. ఏమండి, ఈ నీళ్లు కుమ్మరించడం వారు అక్కడ దేవుని ముందు వలకబోసుకోవడం కూడా మనకు కనబడుతుంది. నీళ్లు జన్మలకు సాదృశ్యము, వాక్యానికి కూడా సాదృశ్యంగా చెప్తారు. నీళ్లు ఆయన సన్నిధిలో కుమ్మరించారు. కాబట్టి అండి ఇక్కడ ఒప్పుకొనిరి. మన తలంపులు లెక్కించిన వాడు, అన్నిటినీ లెక్కించిన వాడు, ఆగరను చూసిన కన్నులు నిన్ను నన్ను చూస్తున్నాడు. కాబట్టి పాపాత్ములైన స్త్రీ అత్తరబుడ్డిని పగలగొట్టినప్పుడు మరి ఆ స్త్రీ పక్షాన్ని నుండి ఎలాగా మరి ఆ యోధ మరి గద్దించినప్పుడు ఎలాగా ఆవిడ పక్షాన్ని మాట్లాడాడో నీ పక్షాన్ని ఉంటాడు. నీ కోసం ప్రాణం ఇచ్చిన వాడు యెహోవా మనకు తోడుగా ఉంటే మనకు విరోధేవుడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధేవుడు. కాబట్టి అండి మన పక్షం చేసుకోవడానికి ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకోవాలి. మనం ఒకరినొకరు అలా పిలుచుకోవాలి కూడా. అలాగ మిస్పాలో వారు సమకూడి న్యాయం తీర్చి వచ్చాడంట. సమకూడు ఎవరో న్యాయం తీర్చి వచ్చింది? సమయోలండి. ఇశ్రాయేల్ మిస్పాలో కూడి ఉండి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేల్ విని ఇశ్రాయేలు భయపడి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ దేవుడు కార్యము దేవునిలో సాగిపోయినప్పుడు సాతానుడు ఏదో రకంగా మన మీద దాడి చేస్తాడు. కాబట్టి ఏదైనా ఒక కార్యం జరుగుతున్నప్పుడు ఇంకోటి అశుభము
ఒకటి భయపడేదో ఒక నష్టమో కలిగినట్టు కనబడుతుంది, కానీ సాతానుడు వారవలేక ఏదో కార్యమో చేస్తాడు. ఇక్కడ ఆ రీతిగానే జరుగుతుంది. మనం 3వ అధ్యాయాల సమ్మేళనంలో చూసినప్పుడు సర్పో సంతానమా రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు అని ఈ 7వ వచనానికి రాబో ఉగ్రత అనగానే ఇక్కడ కూడా తెలుస్తుంది. దీనికి సరిపోయే మరి యొక్క సమకాలిక అధ్యాయము ఉంది. ఇది మత్తయి సువార్తలోని 3వ అధ్యాయము, యోహాను బాప్తిసం ఇచ్చిన అధ్యాయము. దీనికి మరి యొక్క పత్రికా భాగంలో సరిపోయే అధ్యాయము అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము. ఈ 3 అధ్యాయాల సమ్మేళనము చివరిలో మనం ముగింపులో ఏ రీతిగా కలుస్తాయో మనం చూద్దాం. ముందుగా దీన్ని మనం చదువుకుంటున్నాం. కాబట్టి మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన్ను ప్రార్థన చేయుట మానవద్దని సమయంలో మనవి చేసిరి. ఇప్పుడు భయపడ్డారు. ఎప్పుడైతే భయపడ్డారో భక్తి కూడా వచ్చిందండి. మా కోసం ప్రార్థన చేయుట మానవద్దు అని సమయాల్ని బతిమాలుకుంటున్నారట. కాబట్టి అండి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన శత్రువుని బంధిస్తుంది. ప్రార్థన శత్రువుని జయించడానికి కారణం అవుతుంది. ఈ లోకకాలమే యుద్ధకాలం. యుద్ధంలో ఎన్నో పరిస్థితులు, మన దాడి చేసే పరిస్థితులు, జబ్బ, మరి ఏ వ్యాధ, తగాద, ఇబ్బంది, వివాహ పరిస్థితి, మరి అసమస్య, అసమాధానంగా ఉండే సమస్య, మరి ఏ సమస్య అయినా సరే, మరి అప్పు అయినా సరే, ఏ పరిస్థితులు అయినా సరే ప్రార్థన పరిస్థితులను మార్చడము. ఎస్తేరు విషయంలో కానీ, ఆ యాకోబు విషయంలో కానీ, కానాను స్త్రీ విషయంలో కానీ, మరి ఏ పరిస్థితి అయినా ఆ మొర్దెకై ఏ రకంగా పరిస్థితులను తలకిందులు చేసి తన మీదకి వచ్చే ఆ ఉరి హామాను మీదకి వెళ్ళేటట్టు చేశాడో ఆ రీతిగా ప్రార్థన పరిస్థితులను మార్చుతుందని మనం నెహెమ్యా ఏ రీతిగా ప్రార్థన చేత సాధించాడో ప్రార్థన చేయటం మానకూడదండి. కాబట్టి దానియేలు యథాప్రకారము మరి రాజుగారి శాసనం చేసిన ప్రార్థన మానలేదు. సింహాల బోన్లో అయినా ఆయన వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన మానలేదు. కాబట్టి మనం కూడా ప్రార్థన మానకూడదు. రాజుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలి. కాబట్టి మనం చూస్తున్న 8వ వచనం అలాగుంటే, ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించిరి. ఇశ్రాయేలు పక్షంలో యెహోవా ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించును. సమయంలో దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకే ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు మెరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. మనం వింటాం, యెహోవా నా బలమానని ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయం ఇచ్చిన అపవాదికని ఉరుములు మెరుపులు కురిపించి అక్కడ తారుమారు పరిస్థితి చేసి ఆ వచ్చి దాడి చేయడానికి వచ్చిన ఫిలిష్తీయులు పారిపోయేటట్టు దేవుడు వారి పక్షాన యుద్ధం చేశాడు. ఎందుకంటే అక్కడ వారు మరి పాప పరిహారంగా మరి బలిపశువును అర్పించి మరి దేవుడు వారిని అంగీకరించి ఆ రకంగానే యేసుక్రీస్తు కూడా మన కోసం పరిహారం అయ్యాడు. యేసుక్రీస్తును పాప పరిహారాన్ని అంగీకరించిన దేవుడు మరి ఆ యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వను మన కోసం విజ్ఞాపన చేయగా మన మీదకి వచ్చే ప్రతి పరిస్థితిని కూడా మరి ఆ శత్రు పరిస్థితిని, దాడి అయిన పరిస్థితుల్ని తొలగిస్తాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపాయమేమీ రాదని, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తా అన్నాడు, అడుగుము నీకు ఇవ్వబడిన అంటున్నాడు, తట్టుము నీకు తీయబడిన అంటున్నాడు. ఈ ప్రార్థన మానవద్దు, నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుళ్ళో మనం వైపు మల్లుకోవాలి, పట్టుదల కలిగి ఆయన వైపు మన వైపు మన మనస్సు తిప్పాలి. అలాగే మన మధ్యలో ఉన్న ఆయనకి ఇష్టం లేని ఈ విగ్రహాలన్నీ తొలగించుకోవాలి. ఆ రీతిగా మనం చూస్తుంటే 11వ వచనం, ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతం చేసిరి. ఇశ్రాయేలు వారిని తరిమి సరిహద్దు దాటి మరి వాళ్ళని తరిమి హతము చేశారట. అలాగే 12వ వచనం చూస్తే, ఇప్పుడు సమయంలో ఒక రాయి తీసి దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని దానికి ఎబినేజర్ అని పేరు పెట్టింది. కాబట్టి నుండి ఎబినేజర్ అని పేరు పెట్టారట ఆ రాయికి. అక్కడ ఆ 2 స్థలాల మధ్యన నిలబెట్టిన ఆ రాయి ఎబినేజర్, యెహోవా మనకు
సహాయం చేసిన. ఎబినేజర్ అంటే యెహోవా మనకు సహాయం చేస్తును. ఎబినేజరే అని మనం పాడతాం కదా. కాబట్టి యెహోవా మనకు సహాయము చేస్తాడనమాట. అలా పాడిన వారికి కూడా దేవుడు సహాయము చేస్తాడు. దేవుడు చేస్తాడు అంటే తప్పనిసరిగా చేస్తాడనమాట. అందుగురించే నిరీక్షణ కలిగి మనం అలాగా ఆరాధన చేసుకోవాలి. కాబట్టి అండి ఇక్కడ మనం చూస్తుంటే ఎబినేజర్ను ఇలాగను ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమయాలు నిన్న దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. ఈ సమయాలు ఉన్న దినాల్లో అంతటను మరి ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా యెహోవా హస్తం ఉందంట. ప్రార్థనమండి. ఈ ప్రార్థన చేయటం మానకుండా మీకోసం నేను ఎవరి ఎద్దునైనా కోరానా, నేను మీ కోసం ప్రార్థన చేయకపోవడం నాకు పాపమని సమయాలు సాక్ష్యం ఇచ్చాడు మరణ పడకల మీద ఉండి. కాబట్టి అండి ఈ ప్రార్థన చేయటం మానక ఉన్నాడు. కాబట్టి మరి ఆ ఫిలిష్తీయులకి మరి సమయాలు బ్రతికినంత కాలం యెహోవా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా ఉన్నాడట. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చును. ఎక్రోను గాతాను గ్రామమును వాటి పొలములను ఇశ్రాయేలు తిరిగి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానం కలిగింది. ఫిలిష్తీయులు తిరిగి రాలేదు, పోయిన పట్టణాలు తిరిగి వచ్చినాయి. ఎప్పుడైతే వీరు పశ్చాత్తాపడి దుఃఖించి మొదలుపెట్టి నీళ్లు కుమ్మరించినట్టు వారి హృదయాలు కుమ్మరించారో ఈ అద్భుతము జరిగింది. సమయాలు తాను బ్రతికిన దినములన్నిటిను న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా తాను బేతేలుకు గిల్గాలుకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములను ఇశ్రాయేలుకు న్యాయం తీర్పుచు వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చిన అచ్చటి కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ ఒక బలిపీఠము కట్టాను. కాబట్టి మరి ఒక బలిపీఠం కట్టి అక్కడ కేంద్రీకృతమై మరి ఆ రీతిగా అటు ఇటు తిరుగుచు మరి న్యాయము మరి వారికి తీర్చడము మనకు ఈ సమయాలు చేసిన కార్యంలో ఈ సమయాల గ్రంథంలోనే మొదటి సమయాలు 7వ అధ్యాయంలో ఈ రీతిగా లిఖింపబడింది. ఇక్కడైతే మనం చూస్తున్నాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ ఆ దినముల్లో బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి అని ఉందండి. అక్కడైతే ఎలియాజరు ప్రతిష్ఠించబడినవాడు. ఇక్కడ బాప్తిసము అనేది కూడా ప్రతిష్ఠిత గుర్తు. బాప్తిసము ఇచ్చు యోహాను ఇక్కడ మనకు ప్రతిష్ఠితుడు కనబడుతున్నాడు. ఆ దినముల్లో ఆతోనే స్టార్ట్ అవుతాయి 3వ అధ్యాయంలోని అంతటా అనే మొదలైంది. అక్కడ కూడా ఆ దినముల్లోనే అని ఆ యొక్క అపోస్తుల కార్యాలు మొదట వచనం కనబడుతుంది అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో. కాబట్టి అండి ఈ రీతిగా మనం చూస్తుంటే యోహాను ఇక్కడ ఏమనిస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోధారణ్యంలో ప్రకటించుండెను. వీరు దుఃఖింప మొదలుపెట్టారని 2వ వచనంలో మనకు క్లియర్గా ఉంది. ఇక్కడ మారు మనసు పొందారు అనేది కూడా కనబడుతుంది. దేనికోసం దుఃఖపడ్డారు వారు? మారు మనసు, పశ్చాత్తాపం అనేది 2వ వచనాల్లో కనబడుతుంది. అలాగే 3వ వచనంలో ఏముంది? వారు మళ్ళుకొని దేవతలను తీసివేసి పట్టుదల కలిగి ఆయన్ను సేవించారంటండి. తమ హృదయాలు పట్టుదల కలిగి యెహోవా తట్టు తమ హృదయాలు తిప్పి సేవించారు. వారు అనుకూలపరుచుకున్నారు. ఇక్కడ అంటాడు 3వ వచనము, ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడి, అరణ్యంలో కేకవేయను ఒక శబ్దము అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు మార్గము సిద్ధపరచడము, మరి సరళం చేయడం, వంకర మార్గములు, మెట్ట మార్గములు అన్నీ సమభూమిగా మరి చేయడం జరిగింది. కాబట్టి వారి మధ్య అడ్డుగా ఉన్నాయి. మనం నుంచి చాన్నాళ్ళ నుంచి మనం చూస్తుంటాం, ఏదో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం కానీ మరి ఆ యొక్క అడ్డుగా ఉన్న ఆ దేవతల లాంటి ఆ లోకానికి మనం ఆరాధన చేసుకొని ఏదో ప్రభు అనే పరిస్థితి, ఆ ధనాపేక్ష, ఆ సీరియల్స్ ఏదోటి, ఆ చెడ్డ మాటలు, ఒకరికి విరోధంగా మాట్లాడడం, ఇటువంటివన్నీ మనం తొలగించుకొని ఎక్కడ ఆయాసపడుతున్నామో మనం ఉజ్జీవంపరుచుకుంటే, మనం ఎలాగ మనం అన్నీ క్లీన్ చేసుకుంటామో, లేదా స్టవ్కి మరి ఆ యొక్క కన్నాలు మూతపడిపోతే ఆ కాటర్ పిన్నుతో ఎలా పొడుస్తారో అన్ని రకాలుగా ఆ రీతిగా ఉజ్జీవపరుచుకొని మనము
తిరిగి ఆ పాత మంటతో ఎలాగా మరి ఆ రగులుతుందో ఆ రీతిగానే మన జీవితాలు కూడా ఉజ్జీవింపడాలి. మొదట ఉన్న ప్రేమను విడిచితేవని తప్పు ఒకటి నీ మీద మోపాలని చెప్తున్నాడు. మొదటి స్థితి లేకపోతే ఆయన చాలా కోపిస్తాడట. కాబట్టండి ఈ 3వ వచనంలో అనుకూలంగా మరి ఆయన్ను సేవించడానికి మార్గం మరి మళ్ళుకోవడం అనేది కూడా ఇక్కడ క్లియర్గా పదం ఉంది కదా, ఆ రీతిగా మనం చూస్తున్నాం. అయితే 4వ వచనంలో యోహాను ఒంటి రోమమును వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనగా మిడతలను అడవి తేనియు అతనికి ఆహారం. ఇక్కడ ప్రత్యేకత అండి, ఆయన్ను మాత్రమే సేవించిరి అనేది ఇక్కడ 4వ వచనంలో కనబడితే మొదటి సమయాలు 7వ అధ్యాయంలో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆయన తినేది కూడా ఏంటంటే మిడతలు ఏమండి తేనె వాటిని తినేవాడు. ప్రత్యేకత కలిగి ఉన్నాడు, తోలుదట్టి కలిగి ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేకతను సూచిస్తుంది 4వ వచనం. అలాగే 5వ వచనంలో అక్కడ యెరూషలేము వారు యూదయ వారు అందరూ యార్దాను నదీ ప్రాంతం వారు అందరూ అతని యొద్దకు వచ్చి ఏమండి అతని యొద్దకు వచ్చి అనేది మాత్రము కనబడుతుంది. ఇక్కడ కూడా వారు పిలువనిచ్చారు, మిస్సాకు పిలువనంపించుడి ఏమండి వారిని మరల్చుట అని రావడం గురించి ఇక్కడికి వచ్చి అనేది వారిని పిలువనంపి, మిస్సాకు పిలువనంపి అంటే వారు వచ్చారంట. ఇక్కడ 5వ వచనంలో అతని దగ్గరకు వచ్చి అనేది కనబడుతుంది. తమ పాపం ఒప్పుకొని యార్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండేరి. 6వ వచనంలో తమ పాపాలు ఒప్పుకొని యార్దాను నదిలో బాప్తిసం పొందితే ఇక్కడ వారు ఏం చేశారు, వారు కూడా ఒప్పుకున్నారంట. వారు నీళ్లు తీసి వాళ్ళేమో బాప్తిసం నీళ్ళలో బాప్తిసం పొందితే నీళ్లు చేది యెహోవా సన్నిధిన కుమ్మరించి ఆ దీనమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకున్నారు. ఎక్కడ ఒప్పుకున్నారు, ఇక్కడ నీళ్లు చేది వాళ్ళు మరి కుమ్మరించారు, వారు నీళ్ళల్లో బాప్తిసం పొందారు. 2:6 ఆ రీతిగా ఉంది. మనం అర్థం చేసుకోవచ్చు. మార్గాలు అన్నప్పుడు మరి వారు మళ్ళుకున్నప్పుడు మార్గాలు సరళం చేసుకోవడం, వీరు దేవతలు తీసివేయడం మనకు కనబడుతుంది. ఇక్కడ దుఃఖపడ్డారన్నప్పుడు మీరు పరలోక రాజ్యం కోసం మారు మనసు పొందాలనడం కనబడుతుంది. ఇక్కడ ప్రతిష్ఠుడు కనబడినప్పుడు అక్కడ బాప్తిసం ఇచ్చే ఆహారం ఉండడం మనకు కనబడుతుంది. మాత్రమే సేవించినప్పుడు వారు మరి ఆ తేనియు మరి మిడతలు ఆ యొక్క తోలుదట్టి ప్రత్యేకత మనకు కనబడుతుంది. ఈ రీతిగా 8వ వచనము మన దేవుడైన యెహోవా గురించి ప్రార్థన చేయట మానవద్దు అంటే ఎక్కడ ఏమంటాడంటే అబ్రాహాము మాకు తండ్రిని మీరు తలంచుకొన వద్దు అంటున్నాడు. మీరు అబ్రాహాము మా తండ్రిని తలంచుకొనవద్దు అంటున్నాడు. మీరు మా మట్టికి ప్రార్థన చేయట మానవద్దు. రెండిట్లోనూ వద్దు వద్దు అనేది కనబడుతుంది. ఇక్కడ భావ ప్రకటన విషయంలో ఉందండి. ప్రార్థన కూడా మనం ఎప్పుడు వారికి అనుకూలంగా ఆలోచించి ప్రార్థన మనసులో కూడా ప్రార్థన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండిట్లో నెగిటివ్ చెప్పడం క్లియర్గా మనకు కనబడుతుంది. ఆ రీతిగానే 9వ వచనంలో అబ్రాహాము మాకు తండ్రిని మీలో చెప్పుకొనవద్దు అనేది 8, 9 సంయుక్త వచనాలు. 9వ వచనంలో రాళ్ళ వలన అబ్రాహాము పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అంటే అబ్రాహాముని దేవుడు అంగీకరిస్తాడు. మీరు మాత్రం పిల్లలని ఎలాగ అనుకుంటారు అని ఇక్కడ అర్థం. ఉంటే దేవుడు అబ్రాహాముని అంగీకరించినట్టుంటే ఇక్కడ యెహోవా వారిని అంగీకరించినని 9వ వచనము కనబడుతుంది. అంగీకారము 9వ వచనాల్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడే గొడ్డలి వేరున ఉంచబడింది అని 10వ వచనంలో కనబడుతుంటే ఫలించిన ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడను అని గొడ్డలి గురించి ఇక్కడ 10వ వచనం మనకు కనబడుతుంటే ఇక్కడ కూడా 10వ వచనంలో ఏముంది, ఇశ్రాయేలు మీదకి వచ్చిందంటండి. ఏంటది, ఫిలిష్తీయుల యుద్ధము చేయుటకే ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఇక్కడ కూడా దాడి కనబడుతుంది, అక్కడ గొడ్డలి దాడి కనబడుతుంది. అయితే మెండుగా మెరిపించి తారుమారు చేయటం, ఇక్కడ శక్తి మనకు మరి అక్కడ ప్రమాదకరంగా మరి దాడి అనేది కనబడుతుంది. 10లో వేరును ఉంచబడటము, ఇక్కడ ఇశ్రాయేలు మీద. అలాగే నరకబడి అగ్నిలో వేయబడటం. నరకబడి అగ్ని అనేది ఉరుములు మెరుపులు కూడా అగ్నికి సంబంధించినవే మనం గుర్తుపెట్టవచ్చు.
ఆ రీతిగానే 10వ వచనంలో రాబో ఉగ్రతని మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బుద్ధి చెప్పువాడు ఎవడంటే ఇక్కడ ఉగ్రత వచ్చేసింది, ఫిలిష్తీయులు వారి మీదకి వచ్చారు. ఏ పరిస్థితి ఏ రకంగా వస్తుందో అనుకోని పరిస్థితి మాట అండి, ఆకస్మిక పరిస్థితి. ఈ ఆకస్మిక పరిస్థితి అక్కడైతే మనకు ఏమిచ్చాడంటే వారికి అనుకోకుండా దెయ్యాలు పట్టినోళ్ళు కేకలు వేసి పోయిన ఆకస్మిక స్థితి. ఈ ఆకస్మికంగా వీరు మంచి పరిస్థితిలో ఉండగా ఫిలిష్తీయులు ఎలాగొచ్చారు, రాబోయే పరిస్థితి ఏంటి, ఆకస్మికంగా మనకు ఏదైనా ఆ కోణం ఉండదా? మన జీవితాల్లో ప్రతి ఒక్కరి కోణంలో ఆకస్మిక స్థితి దేవుడు అనుమతిస్తాడు. నువ్వు అనుకోనిది జరుగుతుంది. కాబట్టి రాబోయే పరిస్థితులు నువ్వు ఎలాగ ఎదుర్కొంటావు అని సుఖాసక్తి స్త్రీలారా, నిర్విచారణ స్త్రీలారా, 1 సంవత్సరానికి శ్రమ అన్నాడు. అది నేడనే సమయం ఉండగానే మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ 11వ వచనం చూస్తే, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు అని ఆయన చెప్పులు మోయిటికైనా పాత్రుణ్ణి కాను, పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ అతడు బాప్తిసము ఇచ్చును. నాకంటే శక్తివంతుడు అంటే డామినేషన్ ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ డామినేషన్లో ఇశ్రాయేలు మీద బయలుదేరి వారిని తరిమారంటండి. ఎక్కడి దాకా? ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఎవరు డామినేషన్? ఇశ్రాయేలు డామినేషన్ చేశారు ఫిలిష్తీయులని. ఇక్కడ నాకంటే శక్తివంతుడు నా వెనక వచ్చుచున్నాడు. ఇక్కడ కూడా వెనక ముందు తరమడము కనబడుతుంది. నా వెనక వచ్చేవాడు ఏంటి? ఏమండి, నువ్వు వెనక వచ్చి మరి ఇక్కడ తరమకపోతే మరి ముందున్న వాళ్ళు ఎలాగెళ్తారు? కాబట్టి ముందున్న వాళ్ళు మీరు డామినేషన్ చేశారు, వెనక వచ్చిన వారు. ఈ 11వ వచనంలో కనబడింది. 12వ వచనంలో అక్కడ ఏం చెప్పాడు? ఎబినేజర్ అంటే ఆయన చేట ఆయన చేతిలో ఉన్న దేవుని పని కనబడుతుంది. ఆయన చేట ఆయన చేతిలో ఉందంట. ఇక్కడ రాయి తీసి యెహోవా హస్తం మనకు తోడుగా ఉందని, ఈ హస్తంలో ఇక్కడ మనకు చేట కనబడుతుంది. మరి ఆరని అగ్నితో ఏం చేస్తారంటండి? పొట్టును కాల్చివేస్తాడు. ఆయన తన కళ్ళెమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టిలో పోయాను. కాబట్టి ఇక్కడ ఈ దేవుని పని 2 చోట్ల ఎబినేజరే యెహోవా హస్తము మనకు సహాయం చేసినంటే ఆ రీతిగా కూడా ఇక్కడ పని చేయడం కనబడుతుంది. 13వ వచనంలో, ఆ సమయంలో యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరికి అతని వద్దకు వచ్చినంటే పరిధిలోకి వచ్చాడండి. ఇక్కడ కూడా పరిధి ఏంటంటే, ఇలాగను ఫిలిష్తీయులు అనపబడి ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేరి. ఇక్కడ సరిహద్దు కనబడుతుంది. మరి యేసు తన పదంలో తను వెళ్తూ మరి యొక్క యోహాను యొక్క సరిహద్దులోకి రావడం కనబడుతుంది. ఈ పరిస్థితి బట్టి 13వ వచనంలో సరిహద్దులు కనబడుతున్నాయి. 14వ వచనంలో, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలు తిరిగి వచ్చును. ఇశ్రాయేలు యొద్ద నుండి అంటే ఇక్కడ 14వ వచనంలో, నేను నీ చేత బాప్తీసం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా. ఇక్కడ యుద్ధాలు కనబడుతున్నాయి. 3 చోట్ల కూడా అలాగే యుద్ధాలు వస్తాయి. కాబట్టి అండి 3:14లో యుద్ధాలు రావడం క్లియర్గా కనబడుద్ది. అలాగా నువ్వు నా యొద్దకు వచ్చుచున్నావా అని. అలాగా 14లో సమాంతరంగా వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తులు వచ్చినప్పటికీ మనం గమనించగలగాలి, మనసు కలిగి ఉండాలి. ఎక్కడో అండి ప్రకటన గ్రంథం ఎన్ని రకాల విచిత్రాలు చెప్తారు. దానియేలు గ్రంథం చూస్తే 70 వారాలట. మీరు ఈ 70 వారాలు ఈ మధ్యలో గ్యాప్ వచ్చిందంట. గ్యాప్ ఎందుకు వచ్చిందని అడగండి. ఏమో ఈ 70 వారాల్లో మరి అభిషిక్తుడు నిర్మూలం అయ్యాడు అంటే 70 వారాలని మరి వారం అంటే ఎంత? 7 సంవత్సరాలు అనుకోవాలంట. మరి సంవత్సరాలు అనుకోవడం ఎందుకంటే ఆ యాకోబు కొలువు చేశాడంట. ఆ పొడుగులైతే ఒప్పేసుకుంటారని నోటు మీద ఏలేసుకొని ఏమండి మనం చెప్పకూడదు కానండి. బుద్ధిహీనులు, నాతో ఉన్నవారు, ఆన్లైన్ కూడా అప్పగించిన వాళ్ళు, అసూయపరులు, ఏమండి ఏదో కవులనో కవిత ఎలా కుదురుద్దండి? మీరు చేయండి, మీరు కవితలు చేయండి. ఇక్కడ యుద్ధ అన్న చోట మళ్ళీ యుద్ధ ఎందుకు వచ్చిందండి? ఏమండి కాబట్టి ఆటి అయితే సంవత్సరాలు ఏమండి. అభిషిక్తుడు దానికి 69. తర్వాత మళ్ళీ ఎప్పటి నుంచి మొదలెడతారంటే వారం వాళ్ళు అనుకున్నప్పుడు మొదలెడతారు. ఏదో వాళ్ళ ఇష్టం. ఈయన ఒకలా చెప్తాడు, ఆయన ఒకలాగా చెప్తాడు, ఆయన ఒకలాగా చెప్తాడు. కానీ ఇక్కడ ముగ్గురు ఒకలాగా చెప్పిన అక్షరాలు చూపిస్తున్నా నమ్మరండి. కాబట్టి ఇక్కడ యేసు అని ఉందిగా, అక్కడ క్రీస్తు అని ఉంది కదా, అక్కడ ప్రభు అని ఉందిగా, 3 ఎలా ఒకటి అవుతాయి అనే రకాలు ఇవి.
సరే అండి, మనము గమనించండి. ఈ 14 వచనము మనం చెప్పుకున్నాం. 15 నీతి యావత్తు ఇలాగూ జరగవలను, ఇప్పటికి కానేమో నెరవేర్చడం మనకు తగి ఉన్నది అని చెప్పగానే ఇక్కడ ఏంటంటే 15వ వచనము, బ్రతికి దినములన్నీ న్యాయాధిపతిగా ఉన్నాడంటండి సమూయేలు. కాబట్టి నెరవేర్చబడుట ఇది తప్పనిసరి, ఇది జరగాలి అని మనకు నీతి యావత్తు ఇలా జరగాలి అన్నప్పుడు జరిగించుట అనేది తప్పనిసరి అనేది న్యాయము జరుగుట అని. అంటే మరి యేసు ప్రభుకి అయితే అక్కర్లేదు, మనకే బాప్తీసం ఉండాలనేది కాదు, నీతి యావత్తు ఇలాగూ అలాగా. కాబట్టి అండి జరగాలి అనేది ఏ రకంగా అది జరిగించారన్నమాట అండి. అలాగే 16వ వచనం చూస్తే, ఏటేటా తన బేతేలకు గిల్గాలకు తిరుగుచూ వచ్చును. దేవుని స్తోత్రం. 16, 17 కూడా ఒక ఆకాశం తెరవబడి ఏమని నీళ్ళ నుండి వచ్చినప్పుడు తెరవబడి దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. 16వ వచనం కూడా ఆయన అటు ఇటు తిరుగుచు ప్రత్యక్షత ఇస్తూ చివరికి ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. 17వ వచనం అక్కడ బలిపీఠం కట్టారు. గుర్తింపులు 17వ వచనాల్లో, 16వ వచనాల్లో వారు పైనుంచి తెరవబడుట, ఇక్కడ కూడా తెరవబడుట, అటు ఇటు సంచరించి తిరిగి మరి వారికి ప్రత్యక్షమై ఇవ్వటము కనబడుతుంది. ఆ రీతిగానే చూస్తే అక్కడైతే క్లియర్గా ఇక్కడ దిగి అంటే అక్కడ కూడా దిగి అని ఉంది అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో. ఏమండి ఆ రీతిగా మనం ఈ అపోస్తుల కార్యాల్లో అధ్యాయం కూడా మనం చదువుకుందామండి. ఆ కాలమందు, ఆ దినముల యందు అనేది అక్కడ మనం చూసాం. 3 చోట్ల ఆతో స్టార్ట్ అయింది. ఆ కాలమందు యెరూషలేములో సంగమునకు గొప్ప హింస కలిగినందున. మరి అంతకుముందు ఏం జరిగింది అక్కడ? ఏమండి అంతకుముందు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే ఆ సమయాల కాలంలో వారికి కూడా ఇశ్రాయేలుకు హింస జరిగి ఏమండి ఓపిని ఫీనేసులు పట్టుబడి అక్కడ ఏకాబోధు పుట్టి ప్రభావం పోయినాయని ఆ యొక్క మందసము పట్టుబడి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా హింస జరిగింది. ఇక్కడ అపోస్తులు తప్ప అందరూ పోయారు. ఇక్కడ కూడా మరి ఎబినేజరు దానికి కాపలా కాయడం మనకు కనబడుతుంది. ఇక్కడ 3 చోట్ల ప్రతిష్ఠితులు కనబడుతున్నారు. కాలము సూచించడం కనబడింది మొదటి వచనంలో. భక్తిగల మనుషులందరూ స్తెఫను సమాధిని వద్ద బహుగా ప్రలాపించారంటే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ దుఃఖపడ్డారు అనేది గతం బట్టి వీరికి మానసిక పశ్చాత్తాపం మాట అండి. కాబట్టి గతం బట్టి ఉండే పశ్చాత్తాపం రెండో వచనాల్లో కనబడింది. అలాగైతే సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి శరసాల్లో వేయించింది. ఇక్కడ మల్లుకొనుడి అంటే ఇక్కడ ఈడ్చుకొని పోయి, మల్లుట ఈడ్చుకొని పోట, సరాలం చేసి మార్గము సిద్ధపరచుడంటే మార్గాల్లోండే వాళ్ళు దేవుళ్ళలోకి మళ్ళడము, ఈ మార్గంలోండి ఈడ్చుకొని పోవడం, మార్గాల సంగతే వచ్చింది 3వ వచనాల్లో.